హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. ఇంట్లో పనంతా చేసేసుకున్న తర్వాత పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దాము అని అందుకని పనంతా తొందరగా చేసేసుకున్నాను. ఇంకా తొందరగా పని అయిపోతే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇంకా మొత్తం అంతా సర్దేసేసుకొని అన్నీ నీట్‌గా పెట్టి వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి బట్టలు కూడా ఆరేసాను. ఇంక ఇక్కడ గోధుమ పిండితోనే గవ్వలు చేస్తున్నాను. మైదా పిండి ఎందుకని గోధుమ పిండితోనే గవ్వలు చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ లేకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా! అందులోనూ మళ్ళీ లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా స్నాక్స్ ఏమీ లేవు. ఇంకా ప్రిపేర్ చేయాలి. మళ్ళీ బయట నుంచి తెచ్చి ఎందుకు పెట్టడం అని ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా! రోజు అడుగుతున్నారు. ఇంకా ఏదో ఒకటి చేసి పెట్టాలి. మొన్న మిక్చర్ ఉంటే అది కూడా అయిపోతుంది. ఇంక అందుకని ఇంకా గవ్వలు చేసేస్తున్నాననమాట. ఫస్ట్ బూందీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత ఓపిక లేదు అని ఇదైతే కూర్చొని చేసేసుకోవచ్చు కదా అని ఇంకా చేస్తున్నాను. ఇంకా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను నేను. ఇంకా నెయ్యి కరిగేసేసుకొని పెట్టేసేసుకొని ఇంకా వేడిది అందులో వేసేసుకొని పోసుకుంటే గవ్వలు గుల్లగా వస్తాయి అని ఇంకా నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. మా పెద్ద పాప నెయ్యి అంటే అస్సలు తినదు కానీ ఇంకా కంపల్సరీగా ఎలా అయినా పెట్టాలి అని ఇంక ఇందులో వేసేసుకొని కలిపి పెట్టేస్తున్నాను. ఏదైనా నెయ్యి వాసన వస్తే చాలు అస్సలు బాలేదు మమ్మీ నేను తినను వద్దు అంటుంది. పచ్చళ్ళు అన్నం పెట్టేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయలేదు. ఇంకెందుకు నెయ్యి అంటే ఇంకా అసలు తినరు మా ఇంట్లో. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు తినరు. చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి స్వీట్స్ ఏదైనా చేస్తే తప్ప ఇంకెందులోనూ వేయననమాట. ఇంకా మా పెద్ద పాప అస్సలు తినదు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా పిండి కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని వాటర్ అంతా పడితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నాకు కిచెన్ కౌంటర్ నీట్‌గా ఉంటేనే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. అంట్లు ఉన్నాయంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ అంట్లు అన్నీ కడిగేసేసుకొని ఎక్కడిక్కడ సర్దేసేసుకొని ఇంటి పని అయిపోతే ఇంక వంట పని చేసేసుకోవచ్చు కదా అని ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బెల్లం తురిమేసేసుకుంటున్నాను. ఈ చాపింగ్ బోర్డ్ మా అత్తమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. చాపింగ్ బోర్డ్స్ వుడెన్ స్టిక్స్. ఈ చాపింగ్ బోర్డ్ ఉన్న దగ్గర నుంచి నా పని తొందరగా అయిపోతుంది. ఒకప్పుడు వెజిటబుల్స్ కట్ చేసేసుకోవాలి అంటే కట్ చేసేసుకొని మళ్ళీ వేరే ప్లేట్లో వేసేసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా చాపింగ్ బోర్డ్ పెద్దగా ఉంది కదా! దీని మీదే కట్ చేసేసుకొని పెట్టేసేసుకొని డైరెక్ట్‌గా తాలింపులో వేసేసుకొని మంచిగా చేసేస్తున్నాను. ఇంకా మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ కదా! ఇంకా ఎక్కడో అక్కడ సర్దేసి ఎప్పుడు తీసినవి అక్కడ ఎమ్మటే పెట్టేసేస్తాను వాడిన తర్వాత. లేకపోతే మళ్ళీ అంతా మెస్సీగా ఉంటుంది. ఇంకా మొత్తం పిండి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇంకా గవ్వలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా గవ్వలు పీటనే ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా దీంతోనే చాలా ఈజీగా ఫోర్క్ స్పూన్‌తో చేసేసాను. ఇంకా చేసేసి స్టవ్ మీద నూనె పెట్టేసి కడాయి పెట్టేసేసి ఇంకా నూనె వేసేసుకుంటున్నాను. ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే చేయడం చాలా ఈజీ కానీ ఇంకా ఇంకా వేగడానికే చాలా టైం పడుతుందనమాట. ఇంకా నూనె అయిపోతే ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఇంకా దాంట్లో పోసేసుకొని అది అక్కడ పెట్టేసేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసేసి పెట్టేసేసుకుంటే దగ్గరగా ఉంటే మళ్ళీ అటు ఇటు ఉరకాల్సిన పని ఉండదు కదా! ఇంకా ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఒకసారి నూనె మీద పడిందనమాట. అందుకని చాలా భయము. చాలా జాగ్రత్తగా వేస్తాను. మా హస్బెండ్ అయితే అస్సలు వేయరు. చాలా భయం అనమాట. తనకి నూనె మీద పడుతుందా అని. పూరి కానీ ఏదైనా వడలు కానీ ఏదైనా చేసినా కంపల్సరీగా నేను చేస్తాను అని అంటారు కానీ తనకి రాదు. అందుకే నేనే కంపల్సరీ దగ్గరుండి చేస్తాను. రెస్ట్ తీసుకో అని చెప్తారు. నేను చేస్తాను కదా అని అంటారు కానీ మళ్ళీ తన మీద ఏమన్నా పడితే మళ్ళీ తను భరించలేడు అని ఇంకా నేనే చేస్తాననమాట. ఆయిల్ అసలు నాకు పెళ్లి కాకముందు అసలు వంటలేమి అసలు నేను కిచెన్‌లోకి వెళ్ళిందే లేదు. అసలు వంటలు చేసిందే లేదు. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా అన్నీ నేను చేసేసుకున్నాను. అంతే కదా! ఒకసారి మనం ఇంకా అలవాటు చేసుకుంటే ఇంకా అది అలవాటు అయిపోతూ ఉంటుంది కదా! ఇంకా పిల్లలకి ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎప్పుడు ఇంకా డీప్ ఫ్రై ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా! ఇక ఎప్పుడో ఒకటి 2 పడుతూనే ఉంటాయి. ఇంకా మనకి నొప్పి భరించడం అలవాటు అయిపోతుంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా ఏదైనా కాలినా కూడా లైట్ తీసుకుంటాను. అంతేమీ పట్టించుకోను. ఇంకొకసారి వాతలు కూడా పడతాయి కానీ ఇంకా మా హస్బెండ్ తిడుతూ ఉంటారు. "నువ్వు పని చేసేది తక్కువ, చేసేది ఎక్కువ, కాల్చుకునేది ఎక్కువ" అని అంటారు. ఇంకా వాళ్ళు అంటానే ఉంటారు. మనం చేస్తూనే ఉండాలి కదా! ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఇంకా వేయించేసేసుకుంటున్నాననమాట. ఇది వేగడానికి చాలా టైం పడుతుంది. సిమ్‌లోనే కాల్చుకుంటున్నాను. ఎందుకంటే పిండి లోపలే ఉడకదు కదా సరిగ్గా. అందుకని ఇంకా పక్కన పాకం కూడా పెట్టేసేసుకొని పాకం రెడీ అయిపోయినాక ఇంకా మొత్తం అంతా కలిపేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేసుకుంటే పాకం అంతా పీల్చుకొని చల్లారుతుంది కదా! అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా కలిపేసేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే వేస్తే మొత్తం అంతా పడుతుంది కదా! అంతా మంచిగా కలిపేసేసుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయాక ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేపాటికి వాళ్ళకి డిన్నర్ కూడా రెడీ చేసేసేయాలి. స్నాక్స్‌కి మళ్ళీ చిలకడ దుంపలు ఉన్నాయని ఇంకా చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టేసేస్తున్నాయి. ఇవి అలాగే ఉండిపోతే మళ్ళీ ఎండిపోతాయి. మళ్ళీ నేను ఇట్లా తినాల్సి వస్తుంది. తెచ్చి పెడితే కూడా పెట్టడానికి నీకు బద్ధకము అని అంటారు. అందుకని ఎప్పుడప్పుడు చూసుకొని పెట్టేసేస్తాను. ఒక్కోసారి అయితే అలాగే మర్చిపోయి ఎప్పటికో గుర్తొస్తుంది. అందుకే చూసి మరీ ఈ మధ్య దగ్గర పెట్టుకొని
ఇంకా వాళ్ళకి తెచ్చినవి పెట్టకపోతే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇంకా ఎప్పుడు చేసుకొని పెట్టేసేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఫ్రూట్స్ అయితే బాగానే తింటారు కాబట్టి ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు అయిపోతాయి. ఇలాంటివి మాత్రము ఇంకా చిలకడ దుంప అంటే చాలా ఇష్టంగా ఏం తినరు, ఏదో అప్పుడప్పుడు తింటారు. కానీ ఇంకా స్నాక్స్ ఇచ్చి రాగానే ఇంకా ఇది పెట్టేసేస్తాను. సాయంత్రానికి ఎప్పటికో ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా. ఆ వంట కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 4 కల్లా పిల్లలు వచ్చేస్తారు. 4:30 కల్లా ఇంకా అప్పటికల్లా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తే ఇంకా పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళని చదివించుకోవచ్చు, వాళ్ళ దగ్గరే ఉండొచ్చు అని ఇంకా అందుకని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎగ్జామ్ అన్నప్పుడు మాత్రం కొంచెం తొందరగానే వండేస్తాను అనమాట. ఇంకా అప్పటికల్లా పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళని చదివిస్తే మళ్ళీ టైం అయిపోతుంది, మళ్ళీ వండడానికి టైం పడుతుంది కదా. అందుకని మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుంది, చదివి ఉంటారు కదా. అందుకనే తొందరగానే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఆవిరి మీదనే ఉడకబెడతాను. కుక్కర్లో ఉడకబెడితే నాకు ఎందుకు అంత టేస్టీగా అనిపించదు. ఒక విజిల్ ఎక్కువైపోయినా కూడా మెత్తగా అయిపోతాయి అనమాట. ఇంకా కూరగాయలకు ముందు తెచ్చినవి ఉంటే ఇంకా బీన్స్ ఫ్రై చేసి ఇంకా టమాటా చాట్ చేద్దామని ఇంకా బీన్స్ అన్ని వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా చాపింగ్ బోర్డ్ మీద ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ చాపింగ్ బోర్డ్ మీద నా పని తొందరగా అయిపోతుంది. మా హస్బెండ్ కూడా ఈ మధ్య చాలా ఫాస్ట్గా వంట చేసేస్తున్నావు అని అన్నారనమాట. ఇంకా కాంప్లిమెంట్స్ అంతా ఈ చాపింగ్ బోర్డ్కే చెప్పాలి. ఎందుకంటే ఇది ఉండడం వల్ల నా పని చాలా తొందరగా అయిపోతుంది. వెజిటబుల్స్ కట్ చేసి వేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా మిగతా పని చేయడం తొందరగానే అయిపోతుంది. ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఇంకా బీన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పాన్ పెట్టేసేసుకొని ఇంకా తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇంకా పని తొందరగా చేసుకుంటే కూడా పిల్లలు మా హస్బెండ్ వచ్చేపాటికి ప్రశాంతంగా ఉండొచ్చు కదని మామూలు డేస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. కానీ అప్పటికే ఇంకా ఏదో ఒక పని చేసి అలసిపోయి కొద్దిసేపు పడుకుందామని అలా పడుకున్న పాటికి 4 అవుతూనే ఉంటుంది. ఇంకా పాటికి వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు చదివాకనే వంట చేసేసేదాన్ని. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇంకా ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకా మ్యాథ్స్ మా చిన్న పాపకి చిన్నదే కాబట్టి తనకి తక్కువే ఉంటుంది, ఇంకా పెద్ద ఆవిడకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందులోనే టర్మ్ ఎగ్జామ్స్ కదా, సిలబస్ ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్లని ఏమి ఉండవు, మొత్తం అంతా ఎక్కడి వరకు అయ్యాయో అవన్నీ చదవాలి అనమాట. ఇంకా అందుకని కంపల్సరీగా అమ్మ దగ్గర కూర్చోవాలి. ఇంకా వాళ్ళని అడిగి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఇవన్నీ ఉంటాయి. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఒక్కోసారి నైట్ అయితే అంట్లు కడగకుండా ఇంకా ఆమె దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా మధ్యలో డివిజన్ ఏమి ఉండదు కదా, ఇంకా మర్చిపోతూ ఉంటారు. అందుకని కంపల్సరీగా ఇంకా కూర్చొని వాళ్ళ దగ్గరే ఉండాలి. ఒక్కోసారి నడుములు నొప్పులేస్తాయి కూడా, ఒక్కోసారి కోపం వస్తుంది, ఎంత చెప్పినా కూడా వినరు అని ఇంకా అన్నీ భరించుకొని ఇంకా వాళ్ళకి చెప్పాలి కదా. ట్యూషన్కి ఇంకా చదువుకొని కూడా ఇంట్లో ఉండి మళ్ళీ ట్యూషన్కి పంపిస్తే ఎలా ఉంటుంది. ఇంకా చదువుకొని కూడా ఆమె ట్యూషన్ చెప్పకుండా పంపిస్తుంది అని మళ్ళీ ఆ మాట కూడా అంటారు. అందుకే ఇంకా పిల్లల్ని నేనే చదివించుకుంటాను. అందులోనూ ట్యూషన్ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా బయట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి స్వీట్ పొటాటో వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళేమే వేడిగా ఉన్నాయి కదా, ఇంకా నేనే ఒలిచి ఇచ్చేస్తాను అనమాట. వేడిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి తినడానికి. కాకపోతే అంత టేస్టీగా ఏమి లేవు, చప్పగా ఉన్నాయంటే బెల్లం వేయాల్సింది. కానీ ఇంకా మర్చిపోయిన అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు వేస్తాను. ఇంకా బెల్లం వేసి ఉండాల్సింది. ఇంకా తర్వాత ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా గిన్నెలోకి మార్చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కిచెన్ పైన పెద్ద గిన్నెలు ఉండిపోతాయని ఇంకా చిన్న గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా స్వీట్ పొటాటో కొద్దిగా ఉంటే ఇంకా మా హస్బెండ్ కోసం పక్కకి తీసేసి ఇంకా అది కూడా కడిగేసేసుకుందాం అని షింక్లో వేసేసుకుంటున్నాను. ఒక పని తర్వాత ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా, హడావిడిగా తిరుగుతూనే ఉండాలి. పడుకునేదాకా ఏదో ఒక పని ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటామా, మళ్ళీ వీడియో చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. యూట్యూబ్ అని అనుకుంటాం కానీ దానికి కూడా చాలా పని ఉంటుంది. రికార్డ్ చేయాలి, షూట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ రికార్డ్ చేసింది ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ ఉంటాయి కదా. యూట్యూబర్ అంటే ఏదో వీడియో తీసి పెట్టేస్తారు అనుకుంటారు, కానీ దాన్ని ఎడిటింగ్ చేయడానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంత ప్రిపేర్ చేసిన తర్వాత కూడా వ్యూస్ రాకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అది యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఆపేస్తే మళ్ళీ ఛానల్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది అని మళ్ళీ వ్యూస్ అన్ని పడిపోతాయని ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. ఈ మధ్య కొంచెం పర్లేదు, వ్యూస్ ఏదో అలా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు వేసేసుకొని ఇంకా టమాటాలు తాలింపులోనే వేసేస్తాను. మళ్ళీ సపరేట్గా ఉడకపెట్టేసి తాలింపు వేసేసి ఇలా ఏమి చేయను అనమాట. ఇంక ఇలాగే వేసేసి టమాటాలు ఉడకపెట్టేసేసుకొని మ్యాష్ చేసేసుకుంటాను స్మాషర్తో. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం కూడా స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను. ఇంకా పిల్లల్ని ఇంకా వాళ్ళకి స్వీట్ పొటాటో పెట్టేసేసాను కదా, ఇంకా వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు అని కొద్దిసేపు వదిలేస్తాను. రాగానే ఇంకా కూర్చోమంటే కూడా వాళ్ళు కూడా ఏం కూర్చుంటారు, కొద్దిసేపు రిలాక్సేషన్ ఉండాలి కదా. వాళ్ళు కూడా స్కూల్లో చదివి అలసిపోయి వస్తారు. అందుకే కొద్దిసేపు రాగానే ఏం చదవమని చెప్పను.
ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. కానీ మామూలు టైంలో వాళ్ళు హోంవర్క్ 7 కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా వాళ్ళ డ్యాడీ ఒక్కోసారి తొందరగా వస్తే ఇంతసేపటికి రాయలేదా అని అరుస్తూనే ఉంటారు. నేనే పట్టించుకోలేదని చెప్తాననమాట. ఇంకా పిల్లలు ఊరికి కూడా మనం సతాయించినా కూడా వాళ్ళకి విసుగు అనిపిస్తుంది. స్కూల్‌లో చదివి వస్తారు, అలసిపోయి వస్తారు. వాళ్ళకి మైండ్ రిలాక్సేషన్ ఉండాలి కదా! ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇంకా టమాటాలు స్మాషర్‌తో స్మాష్ చేసేసుకొని ఇందులోకి రసం పౌడర్ ఇంకా అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు వేస్తే కూడా చాలా బాగుంది. స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇంకా మరిగించుకుంటున్నాను కొద్దిసేపు. ఇంకా పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా! ఇంకా తర్వాత పిల్లల్ని చదివించాక మళ్ళీ బట్టలు ఐరన్ చేయడం, మళ్ళీ మార్నింగే ప్రిపేర్ చేసేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా! ఇంకా పని తొందరగా చేసేసుకుంటే అయిపోతుందని అది ఎగ్జామ్ టైంలో ఇంకా పిల్లల్ని తొందరగా చేసేయచ్చు కదా అని ఇంకా వాళ్ళని చదవమంటే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా రసం కూడా పెట్టేశాను. అన్నం కూడా అయిపోవస్తుంది. ఇంకా రసం మరిగిన తర్వాత ఇంకా స్టవ్ కింద కొద్దిసేపు మరిగనిచ్చి బంద్ చేసేసుకుంటాను. ఎక్కడ పని అక్కడే ఉంటే మళ్ళీ విసుగు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను ఏ పని అవ్వదు అని. ఇంకా నా పని తొందరగా చేసేసుకుంటాను వాళ్ళ ఎగ్జామ్ టైంలో. ఇంకా ఇక్కడ చదవమంటే ఇంకా ఆమె చదువుతుంది. చిన్నామె మాత్రం ఆడుతూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.